దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 19th మార్చ్ 2024 మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనము. 2 Corinthians chapter 9 and verse 8. మరియు అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం 3 విషయాలు గమనించాలి. ఒకటి, సర్వ సమృద్ధి గలవారై. రెండవది, ఉత్తమమైన ప్రతి కార్యమును. మూడోది, కృప విస్తరింపగలడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎవరి జీవితంలో దేవుడు కృపను విస్తరింపచేస్తాడు, ఎవరి జీవితంలో దేవుని కృపను ఇంక్రీజ్ చేస్తాడంటే ఎవరైతే ఉత్తమమైన కార్యములు చేయుటకు మనసు కలిగి ఉంటారు, వారి జీవితంలో కృప విస్తరింపచేసి వారు సర్వ సమృద్ధి గలవారుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వ సమృద్ధి గలవాడుగా చేస్తాడు. దేని కొరకు? ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు. సో చాలా ముఖ్యమైన మాట, ఇన్ హూస్ లైఫ్ ద గ్రేస్ విల్ బి ఇంక్రీస్డ్, హూ విల్ డూ ఎవ్రీ గుడ్ థింగ్, గాడ్ విల్ మేక్ హిమ్ wholly sufficient. Let me read this in English. And God is able to make all grace abound toward you, that he always having all sufficiency in all things may abound in every good work. May abound in every good work. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక ప్రతి విధమైన మంచి కార్యములు చేయుటకు నీకు మనసున్నప్పుడు నీవు సర్వ సమృద్ధి గలవాడుగా ఉండుటకు దేవుడు ఆయన కృప నీ జీవితంలో విస్తరింపచేస్తాడు. సో ఏ విషయంలో నీకు మారు మనసు కావాలి, ఏ విషయంలో నీవు 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 నీ నీ విశ్వాసం ఉండాలంటే సత్క్రియ చేయుటకు, మంచి క్రియలు చేయుటకు, ఇతరులకు సహాయము చేయుటకు, రాజ్య సంబంధమైన పనులు చేయుటకు. వెన్ యూ హ్యావ్ దట్ థాట్ అండ్ యాటిట్యూడ్, the Lord will increase the grace so that you will be more than sufficient. सर्व समृद्धि गलवाड़गा దేవుడు నిన్ను చేస్తాడు. हिंदी में पढ़ेंगे 2 कोरिन्थियों का पत्र, उसमें 9 अध्याय और 8वीं वचन पढ़ रहे हैं. परमेश्वर सच प्रकार का अनुग्रह तुम्हारे बहुतायन से दे सकता है, जिससे हर बात में और हर समय सब कुछ जो तुम्हारे आवश्यक हो तुम्हारे पास रहे, और हर एक भले काम के लिए तुम्हारे पास बहुत कुछ हो. प्रभु को धन्यवाद. तुम्हारे पास बहुत कुछ हो. क्यों? भले काम करने के लिए. भले काम करने के लिए तुम्हारे पास सब कुछ हो. परमेश्वर चाहते हैं उनका अनुग्रह को आपके जीवन में बढ़ाएंगे ताकि आपके पास सब कुछ हो अच्छे काम करने के लिए, भले काम करने के लिए. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు ప్రతి విధమైన సత్కార్యములు చేయుటకు నువ్వు ఇష్టపడుతున్నావా? కోరిక కలిగి ఉన్నావా? లేక నీ కొరకు నువ్వు ఆలోచన చేస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు మనలను అభిషేకించింది, దేవుడు మనను రక్షించింది ఇతరులకు మనము దీవెనకరంగా ఉండుటకు, లోకమునకు వెలుగుగా ఉండుటకు దేవుడు మనల్ని రక్షించాడు. గనుక దేవునికి స్తోత్రం. ఈరోజు మీ జీవితంలో ఆయన కృప విస్తరింపచేయుచున్నాడు. ఎందుకు తెలుసా? మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై మంచి పనులు చేయుటకు. హల్లెలూయా. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై మంచి పనులు చేయుటకు దేవుని కృప మీలో
విస్తరింపచేయుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి దీవించినందుకు స్తోత్రములు. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్న వారిని ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఉద్యోగంలో వ్యాపారంలో చేస్తున్న వారిని దీవించి వారందరూ సర్వ సమృద్ధి గలవారుగా ఉన్నట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. చదువుకుంటున్న వారు, ఎగ్జామ్స్ రాస్తున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, జాబ్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ కూడా మీరు బ్లెస్ చేసి దీవించినందుకు స్తోత్రంలో నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరు నాయన జీవితంలో కృప విస్తరింపబడినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవ, భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ దేశాన్ని మీరు రక్షించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.